దేవుణ్ణి పూజించి మైండ్‌ని సెట్ చేసుకోవచ్చా? దేనికి? మైండ్ సెట్ చేసుకుంటారు సరే దేనికి? ఇక్కడ ఏమైతుందంటే సార్, ఇక్కడ ఇవాల్టి రోజున లేటెస్ట్‌గా ప్రపంచంలో చాలా చాలా ఫ్యాషన్ ఏంటంటే యోగా, మెడిటేషన్, దైవ పూజ, సోషల్ సర్వీస్ అండ్ సోషల్ మీడియా యాక్టివిటీ, ఇన్‌ఫ్లుయెన్సింగ్ ఇవన్నీ కూడా మోటివేషనల్ యాక్టివిటీస్ ఏవైనా సరే. అది స్పీచ్ ఇవ్వటం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ కూడా మనకున్న సమస్యల్ని మనం పరిష్కరించుకోలేక, వాటిని పరిష్కరించుకునే మార్గం మనకు తెలియక, దాని నుంచి మనం దూరంగా పారిపోయే సందర్భంలో మనం ఇంకోళ్ళకి నేను బిజీగా ఉన్నాను కాబట్టి చేయట్లేదు అని చెప్పి, అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎస్కేపిజం. మన బాధ్యతల నుంచి, మన అవసరాల నుంచి, మన బాధ్యతల నుంచి, మన యొక్క సమస్యల నుంచి మనం తప్పించుకోవడానికి ఎన్నుకుంటున్నటువంటి అతి సులువైన పరిష్కార మార్గాలు ఇవి ఈ మధ్య కాలంలో. నేను చాలామందిని చూస్తున్నాను. 90% జనాలు భక్తి పేరుతోటి, ఇదిగో నేను చెప్పాను కదా, వాటన్నిటి పేరుతోటి వెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుణ్ణి పూజించి మైండ్‌ని సెట్ ఏం సెట్ చేసుకోవాలి మీరు? దేవుణ్ణి పూజించి ఏం సెట్ చేసుకోవాలి? ఆయన ఏమి ఇవ్వాలి మీకు ఇంకా? మీరు ఆయన్ని పూజించి ఇంకా సెట్ చేసుకోవడానికి ఏం లేదు, అంతా పాస్ట్ టెన్సే. ఆయన ఇవ్వాల్సిందే ఇచ్చాడు. మీరు దాన్ని ఏ విధంగా వాడుతున్నారు, వాడటమే మన చేతిలో ఉంది. మనం వాడటము మహా అయితే అది చేసుకుని వాడుకున్నందుకు ఆయనకి వెళ్ళి గ్రాటిట్యూడ్ చెప్పడం, థ్యాంక్స్ చెప్పడమే తప్పితే మళ్ళీ వెళ్ళి అక్కడ అడగటానికి, మీరు అడిగినా ఆయన దగ్గర ఇవ్వటానికి ఏమీ లేదు అక్కడ. సింపుల్‌గా మా గురువుగారు చెప్తారు, ఒక మనిషి విగ్రహాన్ని చెక్కుతాడు, విగ్రహానికి గుడి కడతాడు, గుడి కట్టిన విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు, ప్రాణప్రతిష్ఠ చేసి దానికి దేవుడని పేరు పెడతాడు. రాయి చెక్కింది తనే, గుడి కట్టింది తనే, రాయి నిలబెట్టింది తనే, ప్రాణప్రతిష్ఠ చేసింది తనే, దైవంగా దానికి ఒక విలువను ఆపాదించింది తనే. అటువంటి మనిషి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి తనకు వరాలు కావాలని కోరుకుంటాడు. నిజంగా దేవుడికి మాట ఉంటే, అరే నువ్వు కదరా నన్ను రాయిని దేవుడిని చేసావు, నేను నీకేమి ఇవ్వగలను, నువ్వే కదా నాకు ఇచ్చిందంతా అంటాడు. సో ఇది ఒక డిఫరెంట్ ఫిలాసఫీ, అదో తమాషాగా ఉంటుంది. అది కాదు కానీ పూజించి దేవుడిని పూజించడం ఏం చేసినా కానీ తప్పులేదు. కాకపోతే డోంట్ టేక్ ఇట్ యాజ్ ఇక అదే పనిగా పడి మిగతా మీకు కావాల్సిన రోజువారీ బాధ్యతలు, సమస్యల నుంచి దూరంగా పరిష్కరించాల్సిన అవసరం లేని విధంగా పారిపోవడం అనేది ఒక ఈ మధ్య కాలంలో బాగా వస్తున్నట్టు సైకలాజికల్ ఏమంటారు దాన్ని, సైకలాజికల్ లక్షణాలు అనొచ్చు. ఈ మధ్య జనాలు వస్తున్న సైకలాజికల్ లక్షణాలు. మీరు అందుకు గురవుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.